గుళ్ళో అభిషేకం జరుగుతుంది. చాలా విపరీతంగా రష్‌గా ఉంది. పూజారి గారు అభిషేకం అయ్యాక హారతి పళ్ళెం అందరి దగ్గరికి తీసుకొస్తున్నారు. సుబ్బారావు జేబులో నుంచి వెతికి రూ. 2 బిళ్ళ తీసి హారతి పళ్ళెంలో వేశాడు. ఇంతలో నుంచి వెనక నుండి ఓ వ్యక్తి అతని చేతికి 500 నోటు అందించాడు. సుబ్బారావు అది కూడా హారతి పళ్ళెంలో వేశాడు. అందరూ బయటకు వచ్చేస్తున్న సమయంలో సుబ్బారావు, ఇందాక తన చేతికి రూ. 500 నోటు అందించిన వ్యక్తి, మీరు చాలా గొప్పవారండి. ఇంతకు మీ పేరేంటి అని అడిగాడు. నా పేరు కట్టా శ్రీనివాసరావు. కట్టాశ్రీ అని పిలుస్తారండి. ఎందుకండి అని అడిగాడు. పళ్ళెంలో రూ. 500 నోటు వేశారు కదండి. ఓ అదా, మీరు రూ. 2 బిళ్ళ తీసుకునేటప్పుడు మీ జేబులో నుంచి 500 నోటు కింద పడింది. అది మీదే కదా అని మీ చేతికి ఇచ్చాను. నేను అంతే.